బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీ అంటేనే మహాసముద్రం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. తాజాగా బాలీవుడ్లోనూ ఇదే జరుగుతోంది. అక్కడ 2025లో కొందరు వారసులు పరిచయం అవుతున్నారు. తాజాగా వీళ్ల సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్, పాటలు వచ్చేసాయి. దాంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. మరి ఎవరా వారసులు, ఏంటా సినిమాలు? 2025లో బాలీవుడ్ నుండి చాలా డెబ్యూస్ ఉండబోతున్నాయి. వారసులు, వారసురాళ్లు బాగానే పరిచయం కాబోతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ గురించి. ఆజాద్ అనే సినిమాతో ఈమె పరిచయం అవుతున్నారు. ఇదే సినిమాతో అజయ్ దేవ్గన్ మేనల్లుడు అమన్ దేవ్గన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఉయ్యే అమ్మ అంటూ అదిరిపోయే గ్లామర్ షో చేస్తున్నారు రాషా టాండన్. ఫస్ట్ సినిమాకే డోస్ పెంచేశారు రాషా. ఇక 2025లో బాలీవుడ్ కు పరిచయం కానున్న మరో వారసుడు వీర్ పహారియా. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే ఈ వీర్ పహారియా. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న స్కై ఫోర్స్ సినిమాతో ఈయన పరిచయం అవుతున్నారు. స్కై ఫోర్స్ లో తన మాజీ ప్రేయసి సారా అలీ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు వీర్. ఈ సినిమా జనవరి 24న విడుదల కానుంది. ఇండియన్ ఆర్మీ చేసిన ఫస్ట్ ఎయిర్ అటాక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్, సందీప్ కేవ్లాని ద్వయం. దేశభక్తి ప్రధానంగా స్కై ఫోర్స్ వస్తోంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సైతం 2025లోనే ఎంట్రీ ఇస్తున్నారు. కాకపోతే హీరోగా కాదు, దర్శకుడిగా. తన మొదటి సినిమాను సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో ప్లాన్ చేస్తున్నారు ఆర్యన్. రాషా టాండన్ హీరోయిన్. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి నటిస్తోన్న సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.